ఆ తాతయ్య దగ్గరకు, నాన్నమ్మ దగ్గరకు ప్రతి సంవత్సరం ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లేవారు. తాతయ్య దగ్గర, నాన్నమ్మ దగ్గర విడిచిపెట్టేవాళ్ళు హాలిడేస్లో. కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ అమ్మ నాన్న వచ్చి ఆ పిల్లాడిని ఇంటికి తెచ్చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక 5-6 గంటల దూరంలో తాతయ్య నాన్నమ్మ ఉండేవాళ్ళు. 11 సంవత్సరాల వయసు వచ్చిన ఈ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పింది ఏమిటంటే, నాకు ఆ ప్రాంతానికి వెళ్ళడం అలవాటు అయిపోయింది కాబట్టి నాన్న, నువ్వు నన్ను తీసుకెళ్ళి డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు టికెట్ కొనిపెట్టి ట్రైన్ ఎక్కించు, అక్కడ తాతయ్య వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటాడు, నన్ను ఒంటరిగా పంపించు, నేను వెళ్ళిపోగలను అని చెప్పేసి అన్నాడు. సరే నాన్న అని చెప్పేసి నాన్న టికెట్ కొన్నాడు. కొడుకునేమో ట్రైన్లో సీట్లో కూర్చోబెట్టి ఒక లెటర్ ఇచ్చాడు, ఒక కవర్ ఇచ్చాడు. ఇచ్చి, నాన్న నీకు భయం వేసినప్పుడు ఈ కవర్ చదవరా అని చెప్పి జేబులో కవర్ పెట్టాడు. ఆ కుర్రవాడేమో ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకడేమో వాడినే ఇలా చూస్తూ ఉన్నాడు. వాడిని చూస్తేనేమో జుట్టంతా పెరిగిపోయి ఉంది, గడ్డం అంతా పెరిగిపోయి ఉంది, సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తున్నాడు. ఈ పిల్లాడినే చూస్తూ ఉంటే పిల్లాడికి భయం వేస్తూ ఉంది. వీడెవడో నన్ను కిడ్నాప్ చేసేలాగున్నాడు, నన్ను తీసుకెళ్ళిపోయేలాగున్నాడు. కొంచెం భయంగా కూర్చున్నాడు. ఈ లోపల ఎవరో ఒక వ్యక్తి దూరంగా కూర్చుని, నీకెవ్వరూ లేరా, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారా, ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు నీకు భయం లేదా అని చెప్పంటే వీడికి ఇంకా భయం వేసింది. బిక్కుమంటూ కూర్చున్నాడు. ఎదురుగుండా ఒక ఆవిడ వచ్చి ఏమందంటే, బాబు నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమిటి, ఈ ట్రైన్లో పోయిన వారమే ఒక పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి చంపేశారు నాయన, నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమిటో నాకు భయం వేస్తుంది అనేసరికి వాడికి ఇంకా భయం వేసేసి తట్టుకోలేక కుక్క పెట్టి ఏడ్చేస్తున్నాడండి. ఈ లోపల వాళ్ళ నాన్న ఇచ్చిన లెటర్ జ్ఞాపకం వచ్చింది. మా నాన్న అన్నాడు, నీకు భయం వేస్తే ఉత్తరం చదవరా అని చెప్పి అన్నాడు కదా అని చెప్పి గబగబా జేబులో నుంచి కళ్ళు తుడుచుకొని ఆ ఉత్తరం తెరిచి చూస్తే, నా ప్రియమైన కుమారుడా, భయపడాల్సిన అవసరం లేదు, నీ వెనక భోగిలోనే నీతో పాటు నేను వస్తున్నాను అని ఉందండి. తండ్రి ఏం చేస్తున్నాడట, వెనక ఉన్న కోచ్లోనే కూర్చున్నాడు. కొడుకును పంపించాడు కానీ ఒంటరిగా మాత్రం ఆ తండ్రి పంపించలేకపోయాడండి. వెనక భోగిలోనే కూర్చున్నాడు. ఏమన్నాడు, భయపడొద్దు నాయన, నీతో పాటు నేను వస్తున్నాను. ఒక్కసారిగా ఆ కొడుకులో ఏమొచ్చింది చెప్పండి, ధైర్యం, ఆనందం. సహోదరుడా, సహోదరి, నీ జీవిత ప్రయాణంలో ఎటువంటి భయం నీకు వచ్చినా, ఎటువంటి దిగులు నిన్ను ఆవరించినా, ఎటువంటి కృంగిపోయే పరిస్థితి దాపరించినా, నీకు ఒక శుభవార్త, నిన్ను ప్రాణంగా ప్రేమించే